హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో అది కామెంట్ చేయండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనము దోసకాయ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోవాలి. కర్రీ లీవ్స్ వేసుకున్న తర్వాత కర్రీ లీవ్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు అయితే వేసుకోవాలి. కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి అన్నమాట. అవి ఇట్లా వాటర్ వచ్చేంత వరకు ఉడికిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికిన తర్వాత మనం ముందుగా టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవి మళ్ళీ అందులో వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత అవి కొంచెం టమాటాలు ఉడికిన తర్వాత టమాటాలు ఉడికిన తర్వాత ముందుగా పేస్ట్ వేసుకున్నాం, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం, అందులో వేసుకోవాలి. అది ఒకసారి కలుపుకొని మనము లాస్ట్లో మా ఎగ్ సపరేట్గా ఫ్రై చేసుకునే ఉంటుంది. ఫ్రై చేసుకున్న ఎగ్ మనం కర్రీ ఒక 5 మినిట్స్ అలా బంద్ చేసామన్న టైంలో మనం ఎగ్స్ అన్న దానిలో వేసుకొని బంద్ చేసుకోవాలి. ఇంకా రెడీ అయిన మన దోసకాయ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది.